ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు కార్యసభ్యులు, మాతృమూర్తులు, యువకులు, యువతులు మరియు ఇక్కడ విచ్చేసి 3 రోజుల పాటు కార్యక్రమం చేస్తున్నటువంటి వేద పండితులు, ఇక్కడ సహకరించినటువంటి ప్రతి వారికి కూడాను అమ్మ యొక్క ఆశీస్సులు, అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని తలుస్తూ, ముఖ్యంగా మనము ఏ కార్యక్రమం చేసినా ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది మన సనాతన ధర్మంలో. ఎంత అత్యద్భుతమైనటువంటి పరంపర ఉంది మన సంస్కృతిలో అంటే, కూర్చోండి అన్న, ఒక 5 నిమిషాలు కూర్చోండి. మనం ఎన్నో గొడవలు పెట్టుకుంటాం ఇంట్లో, ఒక మందిరం దగ్గర ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోలేమా? మనకెన్ని సమస్యలున్నా అమ్మ సాన్నిధ్యంలోకి వచ్చినప్పుడు అమ్మనే గుర్తుండాలి, మనకి ఇంకోటి గుర్తు రావాలి. మనకు శత్రువులు కానీ, మిత్రులు కానీ, పక్క వాళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళు మన గుర్తు రావద్దు. మనం ముందర కూర్చున్నామంటే మన మనసులో అమ్మ నిండి ఉండాలి, మన ఉదయం నుండి అమ్మనే ఉండాలి. ఇక్కడ వచ్చినాక మన ఇండ్ల విషయాలు మాట్లాడుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చే ప్రయోజనం ఏంటి? ఏమైనా ప్రయోజనం ఉందా? ఎలాంటి లాభం లేదు. అందుకని ఒక్క అరగంట నిశ్శబ్దంగా కూర్చొని అమ్మ సాన్నిధ్యంలో, ఆ సాన్నిధ్యంలో మన అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ మనసు ఏకాగ్రతతో కూర్చొని ధన్యులం కావడానికి ప్రయత్నించేద్దాం. మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే చూడండి, ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఒక ఆలయాలు, దేవాలయాలు, మఠాలు, ఆశ్రమాలు, మందిరాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి భగవంతుని యొక్క సాన్నిధ్యాలు మనకు ఉంటాయి. అందులో భాగంగానే అమ్మవారు గ్రామదేవత. ఎందుకు ఈ గ్రామదేవతతో ఏం పని ఉంది మనకు అని అంటే, అమ్మవారు ఈ గ్రామదేవత గ్రామాన్ని రక్షిస్తుంది. మన చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రభావం ఏదైతుందో ఆ చెడు ప్రభావం అనేటటువంటిది దూరం చేసి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసేటటువంటి శక్తి ఈ గ్రామదేవత. అలాంటి గ్రామదేవతను పూర్వం ఉండేటటువంటి విగ్రహం ఏదైతుందో దాన్ని మనం పునరుద్ధరింపజేసి మళ్ళీ మందిరాన్ని కట్టి అక్కడి వేద పండితుల చేత 3 రోజుల పాటు 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం, నిన్న యజ్ఞం ప్రారంభమైంది. జలాదివాసం చేశారు, ఉదయం ధాన్యాదివాసం చేస్తుంటారు, ఇప్పుడు పుష్ప మరియు ఫలాదివాసం చేశారు. రేపు విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఇది క్రియ ఉంటుంది. ఏ విగ్రహ ప్రతిష్టాపన చేసినా యంత్ర, మంత్ర, తంత్ర అనేటటువంటి 3 క్రియలు ఉంటాయి. యంత్రము మరియు మంత్రము, దానికి చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాని తంత్రం. ఈ 3 విషయాల కనుక మనము ఎక్కువ తక్కువ కనుక చేసామనుకోండి, అక్కడ శక్తి ఉత్పన్నం కాదు. ఎందుకు వేద పండితులు అంటే వేదాన్ని తెలుసుకున్నటువంటి వారు, ఆగమ శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టి ఎందుకు చేపిస్తారు అంటే కారణం ఇదే. అక్కడ యంత్రం ఉంటుంది, యంత్ర సిద్ధి ఉంటుంది, మరియు మంత్రం ఉంటుంది, మంత్రం యొక్క సిద్ధి ఉంటుంది. తర్వాత తంత్రం అంటే ఎలా చేయాలి, ఎలా ప్రతిష్టాపన చేయాలనేటువంటిది కృతులు ఉంటాయి. ఈ 3 పద్ధతులతోటి విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. ఇది మన భారతీయ సనాతన ధర్మం. ఈ పరంపరలో మనం అందరం ఉన్నాం. కానీ మనకు ఉండేటటువంటిది ఒక సమస్య ఉంది. నేను ఏం చెయ్యాలో ఏం చేయొద్దో అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకో. ఒక విగ్రహం ఇప్పుడు మనము జలాదివాసం చేశాము, ధాన్యాదివాసం చేశాము, పుష్ప ఫలాదివాసం చేశాము. ఆ చేసేటటువంటి విగ్రహము ఇంతకుముందు ఎక్కడ ఉండేది?
ఏడ ఉండేది. ఒకసారి మనం గ్రహించాలి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలు చెప్తారు. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలు పుట్టాము చచ్చాము. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం. పుడుతున్నాం చస్తున్నాం. 84 లక్షల జీవరాశుల్లో ఈ జన్మ వస్తుంది పోతుంది. కానీ ఆ భగవంతుని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ భగవంతుడికి తెలుసుకోవడానికే వచ్చినటువంటి జన్మ ఏదైతుందో అది మానవ జన్మ. ఎందుకు వచ్చింది జన్మ? పరమాత్మని తెలుసుకోవడానికి వచ్చినటువంటి జన్మ ఒకే ఒక జన్మ, మానవ జన్మ. ఈ జన్మకే ఎందుకింత శక్తి ఉంది అంటే ఒక చిన్న దృష్టాంతం మీకు చెప్పి చెప్తా. మనం ఏదైతే విగ్రహాన్ని తీసుకొచ్చి గుడిలో యంత్రమంత్ర తంత్రముల ద్వారా ఎలాగైతే మహాత్ముల చేత ప్రాణ ప్రతిష్ఠ చేస్తామో, అంతకుముందు ఆ రౌతు ఏముంది? ఒక శిల ఉంటుంది. ఆ శిల మీద ఎన్నో పక్షులు కూర్చున్నాయి, ఎన్నో పక్షులు రెట్టేశాయి, ఎంతోమంది కాలు పెట్టి తొక్కారు, ఎంతోమంది దానిపైన కూర్చున్నారు. అవునా? ఎంతోమంది కూర్చున్నారు. ఆ శిలను 2 భాగాలుగా చేసామనుకోండి. ఆ 2 భాగాలుగా చేసినటువంటి ఒక్క భాగము శిల్పి చేతుల పడింది. ఒక భాగం శిల్పి అంటే ఎవరైతే చెక్కుతారో, విగ్రహాన్ని చెక్కుతారో వాని చేతులు పడింది. ఆ శిల్పి ఏం చేస్తాడో ఆ విగ్రహానికి ఏమైనా అతికిస్తాడా? దేనికైనా పూస్తాడు? ఏం చేయడు కదా. ఏమేం చేస్తాడా? దాన్ని ఎక్కడెక్కడ ఎంత ఏం అవసరం ఉందో అక్కడక్కడ అంత ఉంచుతాడు. ముఖం తయారు చేశాడు అనుకోండి, ఆ ముఖంకు సరిపోయినంత బాడీని తయారు చేసేస్తాడు. ఎక్కడ ఎంత అవసరం ఉందో అంత ఉంచుతాడు, మిగతాది తీసేస్తాడు.